ఎలా నడవడి నియంత్రింపబడి శాంతి పొందాలి? అందుకే ఋషులు ఎంత జాగ్రత్త పడ్డారంటే, ఎప్పుడైనా ఏదైనా కోరిక కోరడం అన్నది జరిగితే ఎవరిని అడగాలి? ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ, పరమేశ్వరుణ్ణి కదా అడగాలి. అడిగేటప్పుడు నీ అంత నువ్వు ఏది అడగవద్దు. నువ్వు ఎలా అడగాలో తెలుసా? ఒక్కటే, గుడికి వెళ్ళి నేను ఇల్లు కట్టుకోవాలని పూజ చేయండి అని నువ్వు అనక్కర్లేదు, ఆయనే చేసేస్తాడు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. పురుషార్థము అంటే పురుషుడు అర్థించి పొందవలసినది. పురుషుడు పొందాలి వాటిని. పురుషుడు అంటే మగవాడని మీరు అనుకోకూడదు. పురుషుడు అంటే జీవుడు. జీవుడు అర్థించి పొందవలసినది. ఆడవారి యందు జీవుడు ఉంటాడు. అప్పుడు పురుషార్థములేవి? ధర్మ అర్థ కామ మోక్ష 4. ఇందులో మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. అసలు మొదట పరమేశ్వరుణ్ణి అడగవలసినది ఏది? ధర్మము. తర్వాత 2 లేకుండా అసలు మనం బతకలేము. అసలు ఇంద్రియాలన్నిటినీ కూడా మూత పెట్టేసి నోర్మోయి నువ్వే కోరిక కోరకు అని అన్నారనుకోండి, ఉత్తర క్షణంలో మీకు 3 రుణములు తీరవు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి అసలు ఊర్ధ్వలోక ప్రవేశం లేదు. ఏ 3 రుణములు? దేవతా రుణము, పితృ రుణము, ఋషి రుణము. ఈ 3 రుణములు తీరవు. ఎందుకని? మీకు ఒక యజ్ఞం చెయ్యాలన్న కోరిక పుట్టిందనుకోండి, మీరు యజ్ఞ సంభారములను తెచ్చి కొంత ద్రవ్యం తీసుకొచ్చి అవి కొనుక్కొచ్చి ఓ యజ్ఞం చేసి దేవతలకు హవిస్సిస్తే అప్పుడు దేవతల యొక్క రుణం తీరుతుంది. ఈ కోరిక పుట్టకుండా అసలు ఎలా? ఇంద్రియములను వాడకుండా, మనసుని వాడకుండా అప్పుడు దేవతా రుణం ఉండిపోయిందా? ఉండిపోలేదా? 2, నేను రామాయణం కొనుక్కోవాలి, భాగవతం కొనుక్కోవాలి, అవి నేను చదువుకోవాలి, చదువుకుని అర్థం చేసుకోవాలి, వాటి మీద రోజు ఓ పువ్వు పెట్టి నమస్కారం చెయ్యాలి. ఇప్పుడు ఈ కోరిక మీ మనసులో పుట్టకపోతే పాడైపోతారు. ఈ కోరిక పుట్టింది, రామాయణం కొనుక్కోవడానికి కొంత డబ్బు సంపాదించాలా వద్దా? ఆ డబ్బెట్టి రామాయణం కొనాలా వద్దా? తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలా వద్దా? అప్పుడు మరి ఆ కోరిక ఉంటే తప్ప మీకు ఋషి రుణం తీరుతుందా? రామాయణ భారత భాగవతాల వంటి గ్రంథములను చదివితే తప్ప వ్యాసవాల్మీక మహర్షులకి మనం పడినటువంటి రుణం తీరదు. కాబట్టి చదవాలి, లేకపోతే ఆ రుణం ఉండిపోతుంది. 3వది, పితృరుణం ఉండిపోయింది. కామం ఉండాలి, మనస్సు యందు ఉద్రేకము కలగాలి. నేను పురుషుడనైతే స్త్రీ యందు, స్త్రీ అయితే పురుషుని యందు కామము అంకురించాలి. అంకురించి మనసు అత్యంత ఉత్సాహమును పొంది నా ఎందున్నటువంటి శుక్రము నా భార్య ఎందు ప్రవేశించాలి. అప్పుడు ఆమె గర్భము ధరించి ఓ కొడుకుని కనాలి. ఆ కొడుకు పుట్టాడన్న వార్త విని నేను నీట సచేల స్నానం చేయాలి. ఆ నీళ్లు పైకి లేస్తే అప్పుడు నా పితృదేవతలు చూసి పితృరుణం నుంచి నన్ను విముక్తుణ్ణి చేస్తారు. అప్పుడు నేను భార్యని పొంది ఈ క్రియంతా నడుస్తుందని అనవదా కొడుకు పుట్టడానికి? మీరు ఇవన్నీ ఆప్ చేస్తే ఇంద్రియములనన్నింటినీ మూత పెట్టేయమంటే, ఇంద్రియములను మనసుతో కలిపి ఏ కోరిక పుట్టకూడదు, సంతోషమంతా లోపలే ఉందంటే ఎలా? మరి ఎలా శాంతి? మీ జీవుని ఉద్ధరణ ఎలా ఆగిపోలా? అందుకే ఋషులు ఒక అద్భుతమైన నిర్ణయం చేశారు. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. నువ్వేమీ అడక్కో. నువ్వేమడగాలంటే ఈ 4 అడగాలి భగవంతుడిని. ఈ 4 కావాలని అడగాలి. ఈ 4టిలో 3 నువ్వు పొందవలసినవి, నువ్వు సాధన చెయ్యవలసినవి 3. 3 వలన ఫలితము 4వది. 4వ దానికోసం ఇంకా ప్రత్యేకమైన ప్రయత్నం ఏం అక్కర్లేదు. 4వది మోక్షం. మోక్షం కోసం ఇంకా ప్రత్యేక ప్రయత్నం ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పే విషయం. 8 అడుగుల కర్ర మీకు ఇచ్చాను, 2 అడుగుల కర్ర ముక్కలు ఇవ్వండి అన్నాను. ఎన్ని ముక్కలు ఇవ్వాలి? 4 ముక్కలు వస్తాయి కదా. 4 2 8 కదా. ఇప్పుడు ఆ 8 అడుగుల కర్రని ఇలా ఉంచి 2 అడుగులు కొలిచి కత్తి పెట్టి ఓ దెబ్బ కొట్టాను, ఓ ముక్క వచ్చింది. ఈ మిగిలిన 6 అడుగుల ముక్కలో 2 అడుగుల దగ్గర మళ్ళీ కొట్టాను, ఇంకో 2 అడుగుల ముక్క వచ్చింది. 4 అడుగుల ముక్క ఉంది, ఇంకొకసారి కొట్టాను. ఎన్ని ముక్కలు వచ్చాయి? 2 ముక్కలు వచ్చాయి. 3 మాటలు నరికితే 4 2 అడుగుల ముక్కలు వచ్చాయా లేదా? సమానమైన ముక్కలు. ధర్మమునకు అర్థము, ధర్మమునకు కామము ముడిపడిపోతే మోక్షం వచ్చేస్తుంది. 3 నాట్లు. 4వది తనంత తాను వస్తుంది. దానికి ఇక వేరు ప్రయత్నం ఉండదు. 4వది సిద్ధించడానికి మొదటి దానితో మధ్య 2 ముడిపడాలి. అర్థము ధర్మంతో ముడిపడిపోవాలి, కామము ధర్మంతో ముడిపడిపోవాలి. అర్థము కామము ధర్మంతో ముడిపడితే
ఇంద్రియ పటాటోపం మిమ్మల్ని పాడు చేసిందని సిద్ధాంతీకరించకూడదు. దానివలన మోక్షమే వస్తుంది. అప్పుడు అంటే ఇంకొంచెం వివరంగా అంటే మాకు బాగుంటుందని మీరు అనుకుంటే నేను ఇంకొక అడుగు లోపలికి వేస్తాను. అర్థము ధర్మము చేత ముడిపడుట. అర్థము అంటే ఏమిటి? డబ్బు ఒక్కటే కాదు వేదాంతంలో. మీ సుఖమునకు వాడబడేటటువంటి సమస్త వస్తు రాశికి అర్థము అని పేరు. ఇప్పుడు ఈ అర్థము సంపాదన, దాన్ని మీరు ప్రోగు చేసి పెట్టుకొనుట, ఇందులో ధర్మంతో ముడిపడ్డారనుకోండి, అది మిమ్మల్ని ఏమీ చేయదు. డబ్బు సంపాదించకుండా మీరు ఎలా ఉంటారు? ఇంత ఉపన్యాసం చెప్పి రేపు నేను ఆఫీస్కి వెళ్తాను, ఎందుకు? జీతం కోసమేనా? మరి అప్పుడు నాకు కోరిక ఉందా లేదా? మరి అప్పుడు మీరు నన్ను రోడ్డు మీద ఆపి, ఏమయ్యా నిన్ననేమో ఇంద్రియాలన్నావు, కోరికలన్నావు, ఇవాళ ఆఫీసుకు పోతున్నావు, మేమేమో మానేశాం, తప్పు కదా ఇలాగా ఉపన్యాసాలు చెప్పడం అంటే? అందుకే రెండవ మార్గము లోకమంతా పాటించే మార్గముగా, సాధనగా ఒక వ్యక్తి అలా చేస్తే గొప్పదే. మొదటి మార్గం ధర్మమునకు అర్థము ముడిపడిపోవాలి. అంటే నేను సంపాదించేటటువంటిది ఏదో అదంతా కూడా ధార్మికమై ఉండాలి. ధార్మికము అన్నప్పుడు, ధర్మబద్ధము అన్నప్పుడు, ధర్మం అనగా ఏది? ఏది ధర్మం? నేను చెప్తే ధర్మం కాదు, వేదం చెప్పాలి ధర్మం. ఏమంటే మేము వేదం చదువుకోలేదు, స్మృతి చదువుకోవాలి. ఋషి వేదంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ తీసి క్రోడీకరిస్తాడు. గౌతముడు క్రోడీకరిస్తే గౌతమ స్మృతి, మనువు క్రోడీకరిస్తే మనుస్మృతి, యాజ్ఞవల్కుడు క్రోడీకరిస్తే యాజ్ఞవల్క స్మృతి. ఆ స్మృతి గ్రంథం ఇంట్లో ఉండాలి, స్మృతి గ్రంథం చదవాలి. స్మృతి గ్రంథం కూడా నా దగ్గర లేదండి, పురాణం వినాలి. అందుకు పురాణం విందాం. పురాణంలో ఏముంటుంది? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితం చైవా పురాణం పంచలక్షణం. ఒక వ్యక్తి జీవుడు ఎలా పుట్టాడు, ఏ తప్పులు చేశాడు, ఎలా పడిపోయాడు, మళ్ళీ ఏ శరీరంలోకి వెళ్ళాడు, ఇవన్నీ చెప్తారు. ఓ ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి. వేదంలో ఉన్నదాన్నే పురాణంలో భూతద్దం పెట్టి చూపిస్తారు. కాబట్టి ఇప్పుడు పురాణ శ్రవణము చేత నీకు వేదం అందుతుంది. పురాణం కూడా నేను చదువుకోలేదండి, వినలేదండి, మరి నేను ప్రారంభం చేద్దాం అనుకుంటున్నానంటే పెద్దల యొక్క నడవడి చూడాలి. శిష్టాచారము, పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించాలి. అసలు మా ఊళ్ళో పెద్దలే లేరండి అంటే నాలాంటి వాళ్ళే మిగిలిన వాళ్ళందరూ అంటే అంతరాత్మ ప్రబోధము. అంతరాత్మ ప్రబోధము ధర్మానుష్ఠానమునకు చిట్ట చివరి ప్రమాణము, మొదటి ప్రమాణము కాదు. కలియుగ లక్షణం ఏంటంటే దాన్ని మొదటి ప్రమాణం చేశాం మనం. అసలు వేదము మొదటి ప్రమాణము, స్మృతి రెండవ ప్రమాణము, ఆ తరువాత పురాణము మూడవ ప్రమాణము, శిష్టాచారము నాలుగవ ప్రమాణము, ఐదవ ప్రమాణము అంతఃకరణ, అంతరాత్మ. ఇప్పుడు వేదం ఎలా చెప్పిందో అలా నువ్వు వస్తురాశిని సముపార్జిస్తే, డబ్బు సంపాదిస్తే, డబ్బు సంపాదించకుండా ఏ గృహస్థు ఉండలేడు. కోరిక ఉంటుంది కదా, డబ్బు సంపాదించాలి. నేను మీతో ఏమన్నాను? డబ్బు ఒక్కటే కాదు, సౌఖ్యములు ఇవ్వగలిగిన సమస్త వస్తు సముదాయము అన్నాను నేను మీతో. ఏమంటే పడుకున్నప్పుడు కాస్త గాలి వేస్తే బాగుంటుందేమో, ఫ్యాన్ వేసుకుందాం అనుకుంటున్నాను. అది మిమ్మల్ని ఉత్తర క్షణంలో మీ జీవుణ్ణి నాశనం చేసేసేది కాదు. ఓ ఫ్యాన్ వేసుకున్నారు ధార్మికమైనటువంటి డబ్బుతో, ఏమీ తప్పు కాదు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలిగితే మీరు ఏసీ వేసుకున్నా తప్పు కాదు. ధార్మికమైన అర్థాన్ని ధార్మికంగా ఖర్చు పెట్టాలి తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి ఖర్చు పెట్టకూడదు, ధర్మాన్ని విడిచిపెట్టి సంపాదించకూడదు. ఒక ఉదాహరణకి ధర్మంతో ముడి తెగిపోయింది అనుకోండి అర్థానికి, అది వెంటనే ఏమవుతుందో తెలుసా? లౌల్యము, అది పాడు చేసేస్తుంది. అప్పుడు ఇంద్రియములన్నీ కూడా మనసు మీద ప్రభావం చూపించేస్తాయి. ధర్మంతో ముడి విడిపోయిందిగా, పాడు చేసేస్తాయి అంతే. ఎలా అని మీరు అంటారేమో. నేను మీతో ఒక విషయం చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ప్రాతస్మరణీయులు, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు. వారు సన్యసించడానికి ముందు జరిగినటువంటి 2 సందర్భాలు వారు చాలా వృద్ధులైపోయాక కూడా చెప్పేవారు. వారి మనసు మీద అంత ప్రభావం చూపించారు 2 సంఘటనలు. వారు ఒక ఊర్లో చాలా చిన్న పిల్లవాడు, అప్పటికి 6 ఏళ్ళో 7 ఏళ్ళో ఉండేవి, గిని అనేవారు ఆయన్ని. ఆ గిని అన్న పేరుతో ఉన్న రోజుల్లో పక్కింట్లో ఉన్నటువంటి వాళ్ళు తాళం వేసుకుని వెళ్ళిపోయారు. ఒక రాత్రి వేళ ఆ ఇంట్లో పెద్ద చప్పుళ్ళు వినపడుతున్నాయి.
ఏమిటి ఇంత చప్పుళ్ళు వినపడుతున్నాయి, దొంగలు పడ్డారేమో, బయటికి రావడానికి తలుపులు బద్దలు కొడుతున్నారేమో, లోపల గడియలు ఏదో కిటికీలోంచి వెళ్ళారేమోనని ముందు భయపడ్డారు. తర్వాత 10 మంది